మిషన్ భగీరథ దేశంలో ఎక్కడా లేదు. ఎండాకాలంలోపు నీళ్లొస్తాయన్న కేసీఆర్. అభివృద్ధికి ఎంపీలు కష్టపడ్డారన్న కవిత. 16 సీట్లు ఖాయమని మంత్రుల ధీమా. మోడీ కేసీఆర్కి ఒప్పందం ఉందన్న ఉత్తమ్. టీఆర్ఎస్కి ఓట్లేస్తే బీజేపీకి లాభమన్న రాఘవులు. గుర్తులు ఆలస్యంగా కేటాయించారు. పోలింగ్ వాయిదాకి రైతు అభ్యర్థుల ధర్నా. ఆదిలాబాద్ అభ్యర్థులకు కొత్త టెన్షన్. నోటాకి ఓటెయ్యొద్దని ఓటర్లకి విజ్ఞప్తి. కాగజ్నగర్లో ఘనంగా బోనాల పండుగ. శివసత్తుల నృత్యాలతో మహిళల ఊరేగింపు. ఇక దేశంలో మిషన్ భగీరథ లాంటి పథకం ఎక్కడా లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని అల్లాదుర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఎండాకాలంలోపు ఇంటింటికి అందరికీ నీళ్లిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ నేతలకు తిట్టుకోవడమే తప్ప దేశాభివృద్ధి పట్టదని మండిపడ్డారు సీఎం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లలకు పెట్టే సన్నబియ్యం కావచ్చు, ముసలివాన్లకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సదుపాయాలన్నీ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్యను తీర్చే పథకం దాదాపుగా కంప్లీట్ కావస్తూ ఉంది. ఈ ఎండాకాలం దాటితే ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున భగీరథ ద్వారా నీళ్లు కూడా వస్తాయి. ఇట్లాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఎకరానికి 4,000, సంవత్సరానికి పంటకు 4,000 చొప్పున 8,000 ఉండే. 2 పంటలకు కలిపి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకరిని ఒకరు నిందించుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చోరా అంటాడు, నరేంద్ర మోడీ తుమ్ బటా చోరే అంటాడు, రాహుల్ గాంధీ బడా చోరే అంటాడు. ఇద్దట్లో ఎవరు చోరో ఎవరు కాదో నడమల మనం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు ఒక ఆలోచన చేయాలి. ఈ వీళ్ళ కొట్లాట ఏంది అసలు? కాంగ్రెస్ బీజేపీ కొట్లాట ఏంది? దానిలో ఉన్న కిటికేంది? ఏం తమాషా ఇది? ఈ దేశాన్ని ఎవరు పరిపాలించిండ్రు? ఈ 2 పార్టీలే కదా, వేరే ఇంకెవరన్నా పరిపాలించిండ్రా? ఈ 2 పార్టీలే ఈ దేశాన్ని పరిపాలించినాయి. వేరే ఇంకా ఎవరో ఇతరులు పరిపాలించినట్టు, ఎవరి మీదనో తప్పు నెట్టాలన్నట్టు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బజార్లో దిగి వీరంగం ఎక్కుతా ఉన్నారు, గడబిడ చేస్తూ ఉన్నారు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశానికి దరిద్రం 73 సంవత్సరాలు గడిచిపోతా ఉంది స్వాతంత్రం వచ్చి. ప్రజలు ఏం ఆశిస్తారండి? ప్రజలు ఏం కోరుకుంటారు? కనీస ప్రాథమిక అవసరాలు. ఈ దేశంలో మంచి జరగాలంటే తప్పకుండా మంచి ప్రభుత్వం రావాలి. 2 పార్టీలను కూడా మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని కూడా చూసినాం. నరేంద్ర మోడీ మీద కూడా ప్రజలకు చాలా ఆశలు ఉండే, కానీ ఆయన కూడా అట్టర్ ఫ్లాప్ అయినాడు. గత 5 ఏళ్లు సంపూర్ణమైన మెజార్టీతోని, సంపూర్ణమైన అవకాశంతో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు వచ్చి ఇంకా ఉల్టా మనల్ని నిందిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చాలా తమాషా, మీరు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ వస్తాడు, టీఆర్ఎస్ మోడీతో కలిసి ఉన్నదని చెప్తాడు. నరేంద్ర మోడీ వస్తాడు, టీఆర్ఎస్ రాహుల్ గాంధీతో కలిసి ఉన్నదని చెప్తాడు. అసలు మనం ఎవరితో కలిసిలేం, మన బతుకు మనం ఉన్నాం, ఎవరితో కలవాల్సిన అవసరం మనకు లేదు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో అభ్యర్థులు, కీలక నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రజలంతా మా వైపే ఉన్నారంటూ ముందుకు సాగుతున్నారు. అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని భరోసా ఇస్తున్నారు అభ్యర్థులు. కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఎంతో కష్టపడ్డారన్నారు నిజామాబాద్ అభ్యర్థి కవిత. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారామె. ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కవిత. భారతీయ జూటా పార్టీ అని పెడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకులకు, కేసీఆర్ గారు లాంటి నాయకులకు మీ యొక్క మద్దతు ఉండాలి. నమ్మకంతో ఈ ఎన్నికలకు పోతున్నాం. ఇన్ని రోజులు చేసినటువంటి పని మీకు మంచిగా అనిపిస్తే, మళ్ళీ ఒకసారి నేను పార్లమెంట్ లో ఉంటే బాగుంటది అనిపిస్తే మనందరూ కూడా కారు గుర్తు కోటేసి. ఆదిలాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొడెం నగేష్ కు మద్దతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవటం ఖాయమన్నారు నేతలు. మహేష్ రెడ్డికి 1% కూడా విలువలేదు. అడవులలో కూర్చున్నాడు. ఎలక్షన్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా చెప్పాడు. నువ్వు మాట మీద దిక్కులేవు, మళ్ళా తామలకు వచ్చి నువ్వు అడవులలో గోళం పోనీయరు. ఈ తప్పుడు ప్రచారము ఎక్కడ కూడా జరగకుండా అలా మాటలను పక్కకు పడేసి మనం టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి గెలుచుకుందాము. మాకు ఆదిలాబాద్ లో పోటీ అనేది నామమాత్రమే. ఎవ్వరికి కూడా డిపాజిట్ రావద్దు. పూర్తి డిపాజిట్ కోల్పోయేటట్టే మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి రాములు కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే వచ్చే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి. సమగ్రమైన అంచనా నాకు కూడా ఉంది ఈ నియోజకవర్గం మీద. మేము బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా శాసనసభ్యుల వారికి అండగా ఉండి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో అత్యధికమైనటువంటి మెజార్టీతో మనం గెలిచి ఆ సంతోషంతో మనం ఒక టీం లాగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేలా, జైనద్, ఇంద్రవెల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఎన్నికల ప్రచారం చేశారు. బేల మండలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు భారీ మెజారిటీ వచ్చేలా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తోందన్నారు కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నదే ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి కరీంనగర్ లో ఇంటింటి ప్రచారం చేశారు వినోద్. ఢిల్లీలో 16 మంది ఎంపీలు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కేసీఆర్ గారు పరిపాలించాలని చెప్పి 3 నెలల కింద ఓట్లేసి గెలిపించడము, గులాబీ ఎంపీలు ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఇలా సర్వత్రా ప్రజలకు వచ్చేసింది. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరబోతున్నది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, మోటుకొండూరు మండలాల్లో ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. గత 5 ఏళ్లలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని 8,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారన్నారు. ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి లంబాడి నృత్యం చేశారు. ఒక్క పైసా కేంద్రం ఇవ్వాలి. 24,000 కోట్లు మనకి ఇవ్వాలి. 85,000 కాళేశ్వరం ప్రాజెక్టు మనం కడుతున్నాం. ఒక్క పైసా మనకి ఇవ్వాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ అన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారామె. రాష్ట్ర ప్రజలు దొరకు బానిస అవ్వొద్దన్న విజయశాంతి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పరిపాలన వస్తే పేదల కోసం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ, జాతీయ పార్టీ. మన పార్టీ నేర్పించుకుంటే అనేక పథకాలు లబ్ధి పొందుతారు. ప్రాంతీయ పార్టీ వల్ల కాదు, కహానీలు చెప్తారు చేశారు, కానీ వాస్తవాలు చూపిస్తుంది కాంగ్రెస్. మతోన్మాద పార్టీ బీజేపీకి చెక్ పెట్టాలన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. బీజేపీకి సపోర్ట్ చేయడానికే టీఆర్ఎస్ 16 సీట్లు అడుగుతోందన్నారు. అమ్ముడు పోయేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు ఓట్లెలా అడుగుతారని ప్రశ్నించిన రాఘవులు సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా కొత్త మోజు, గెలుపు మోజు తీరకముందే కాంగ్రెస్ వాళ్ళు 10 మంది పోయి చేరి చేశారు. ఆ రకంగా ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు చంద్రశేఖరరావు. అందుకని ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా హరించి వేసే పద్ధతిలో టీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. దానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మోడీ, కేసీఆర్ తోడు దొంగలే అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. డబ్బులు లేకుండా ఎన్నికల్లో నిలబెడితే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో చేశారు తమ్మినేని. ఇవాళ 16 అడుగుతున్నారు, కానీ ఇప్పటిదాకా ఎన్నున్నాయి టీఆర్ఎస్ పార్టీకి? ఈ లెక్క చాలా మందికి తెలియదు. వాళ్ళు సొంతంగా గెలిచినవి అయితేమి, తొండి చేసి కొనుక్కున్నవి అయితేమి, అన్నీ కలిపితే 14 సీట్లు, 14 పార్లమెంట్ సీట్లు ఇప్పటి వరకు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. మరి 16కు 14కు తేడా ఎంత? 14 చేయలేని పని ఒకసారి 16 ఇస్తే చేస్తారా వీళ్ళు? మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత తరపున ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నల్గొండ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు.
వేమిరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. నిర్మల్ జిల్లా బాసరలో ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రచారం చేశారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ప్రచారంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. ఈ ఏడాది భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది స్కైమేట్ వాతావరణ సంస్థ. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా రికార్డు కానుందని పేర్కొంది. మార్చి నుంచి మే మధ్యలో ఎల్ నినో ఏర్పడటానికి 80% అవకాశం ఉందన్న స్కైమేట్ సంస్థ అదే జరిగితే జూన్, ఆగస్టు నెలలో 60% తగ్గుదల నమోదవుతుందని పేర్కొంది. దీంతో రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది. అటు లాంగ్ పీరియడ్ రేంజ్లో రుతుపవనాల ప్రభావం 93% ఉంటుందని అంచనా వేసింది స్కైమేట్ సంస్థ. వర్షపాతం 90 నుంచి 95% ఉంటే అది సాధారణం కంటే తక్కువ. ఎల్ నినో ప్రభావంతోనే వర్షపాతం ఈసారి సాధారణం కన్నా తక్కువగా ఉంటుందని స్కైమేట్ సీఈఓ జతిన్ సింగ్ తెలిపారు. वो सीजन 3 महीने का सीजन के लिए दिया है, यानी अप्रैल, मई, जून, और इसके बीच में कभी भी हीट वेव का सिचुएशन आ जाएगा. इसका मतलब वो सीजनल फोरकास्ट का मतलब ये नहीं है कि ज्यादा कंटिन्यूअस डेज हीट वेव का रहेगा. बीच बीच में हीट वेव सिचुएशन आ जाएगा, 3-4 दिन रहेगा, उसके बाद खत्म हो जाएगा. ऐसा स्पेल्स में ही हीट वेव सिचुएशन आ जाएगा, और इसलिए वो नॉर्थर्न पार्ट्स में अबव नॉर्मल हीट वेव का सिचुएशन रहेगा. उसका मतलब है ఇక డీటెయిల్స్ భరత్ అడుగుదాం. భరత్, స్కైమేట్ ఏం చెబుతోంది? వర్షపాతం తక్కువగా ఉండడానికి కారణం ఏంటి? సాకేత్, స్కైమేట్ వాతావరణ సంస్థ కొద్దిసేపటి క్రితం తన అంచనాలను వెల్లడించింది. ఈ అంచనాల ప్రకారం ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఋతుపవనాల సీజన్ అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు కూడా ఋతుపవనాల సీజన్. ఈ ఋతుపవనాల సీజన్ బట్టే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఆ వ్యవసాయానికి వెన్నెముక నైరుతి ఋతుపవనాలు. సో ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ప్రెడిక్షన్ ఈసారి అంత ఆశాజనకంగా లేదు. కేవలం 93% వర్షపాతం మాత్రమే నమోదవుతుంది సాధారణ సగటు వర్షపాతంలో అని స్కైమేట్ వాతావరణ సంస్థ పేర్కొంది. అంటే జనరల్గా భారతదేశంలో సాధారణ వర్షపాతం ఈ 4 నెలల్లో కలిపి 89 సెంటీమీటర్లు. 89 సెంటీమీటర్లో కేవలం 93% మాత్రమే వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సో 96 to 104 ఉంటే సాధారణ వర్షపాతం, అంటే సాధారణం కంటే కూడా తక్కువ, బిలో యావరేజ్ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది. కొంత ఛాన్స్ ఇంకా తక్కువ అయితే కరువు కూడా వచ్చే అవకాశం ఉంది. 90% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు కూడా ఒక 35% పాసిబిలిటీ ఉందని స్కైమేట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీనికి కారణం ఏంటంటే ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జూన్, జూలై నెలలు ఏదైతే ఋతుపవనాలు విస్తరించడం ప్రారంభిస్తాయో ఈ జూన్, జూలై నెలల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. జూన్లో అత్యంత తక్కువగా కేవలం 77% మాత్రమే వర్షపాతం ఉంటుంది. జూలైలో 92%, ఆగస్టు, సెప్టెంబర్లో కొంత పికప్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టులో 102%, సెప్టెంబర్లో 99%. సో ఓవరాల్గా కలుపుకుంటే 93% మాత్రమే ఉంటుంది. ఎల్ నినో కారణంగా జూన్, జూలై నెలల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దానివల్ల తొలకరి వర్షాలు లేకపోవడం వల్ల ఓవరాల్గా చూసుకుంటే 93% మాత్రమే ఉంటుందని స్కైమేట్ అంచనా వేసింది. సో ఓవరాల్గా ఎల్ నినో ఎఫెక్ట్ అయితే ఈసారి ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పొచ్చు. భరత్, తెలంగాణలో వర్షపాతం ఇంకా ఎలా ఉండొచ్చు ప్రస్తుతం? అంటే రీజనల్ వైజ్గా కూడా కొంత ప్రెడిక్ట్ చేశారు. తెలంగాణలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం -5 లేదా -10, అంటే సాధారణం కంటే 5 నుంచి 10% తక్కువ ఉంటుందని స్కైమేట్ వాతావరణ సంస్థ ప్రెడిక్ట్ చేసింది. లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే ఈ ప్రెడిక్షన్స్ వాతావరణ శాఖలకు సంబంధించి స్కైమేట్ అయినా లేకపోతే ఐఎండీ అయినా పూర్తి స్థాయిలో షార్ట్ టర్మ్లో ప్రెడిక్ట్ కరెక్ట్ అవుతున్నాయి, కానీ లాంగ్ టర్మ్లో అయితే కరెక్ట్గా అంచనా వేస్తున్న సంస్థ అయితే లేదు. బట్ ఒకటి చేదు వార్త ఏంటంటే ఎల్ నినో ఉంటుంది అని చెప్పారు. ఈసారి ఎల్ నినో
ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. తెలంగాణ మీద కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ కొంచెం ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడతాయి, కానీ సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం తెలంగాణలో కూడా -5 నుంచి -10% ఉండే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది అంటారు. -15 to -20, సాధారణం కంటే 15-20% తక్కువ కూడా కర్ణాటక, మహారాష్ట్రలో ఉంటుందని చెప్పారు. సో తెలంగాణలో పడే వర్షం కంటే మనం ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో పడే వర్షాన్ని బట్టే కృష్ణా, గోదావరి నదులు మన ప్రాజెక్టులు డిపెండ్ అయి ఉంటాయి. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండాలంటే మహారాష్ట్రలో వర్షాలు పడాలి, ఇక్కడ నాగార్జున సాగర్, శ్రీశైలం నిండాలంటే కర్ణాటకలో వర్షాలు పడాలి. అక్కడ కూడా ఈసారి స్కైమెట్ వాతావరణ సంస్థ రిపోర్ట్ ప్రకారం 15% కంటే తక్కువ వర్షపాతం కూడా ఈ రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో తక్కువ వర్షపాతం ఉందని స్కైమెట్ చెప్పింది. ఎస్పెషల్లీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కూడా అంత ఆశాజనకంగా వర్షాలు ఉండవు ఎల్నినో ప్రభావం వల్ల. తెలంగాణ కంటే తక్కువగా అక్కడ మరింత తక్కువగా వర్షాలు పడతాయని ప్రెడిక్ట్ చేసింది. సో చూడాల్సింది, ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ కావద్దని మనం కోరుకుందాం. సాకేత్. థ్యాంక్ యూ భరత్. నోటా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్ అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. రాష్ట్రంలో నోటా వినియోగంలో నెంబర్ 1గా నిలిచింది ఉమ్మడి జిల్లా. అధిక నోటా ఓట్లు పోలయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. 2014లో 17,000కు పైగా నమోదవగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 20,000 మందికి పైగా నోటాకు ఓటు వేశారు. ప్రతి ఎన్నికకి నోటా డిజిట్ పెరుగుతుండటంతో ఆందోళనలో పడ్డారు అభ్యర్థులు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే ఓటర్లు నోటాకి ఓటేయొచ్చు. ఈ నోటా ఆప్షన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు నచ్చకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేసిన జిల్లా ప్రజలు 2014 ఎన్నికల నుంచి నోటాకి ఓట్లేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, పార్లమెంటుకి ఎన్నికలు ఒకేసారి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏకంగా 17,095 నోటా ఓట్లు వేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పారు. దీంతో రాష్ట్రం చూపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు నోటాకు ఓటు వేశారు. 20,255 నోటా ఓట్లు పోలై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిగా నిలిచింది. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కూడా రాని ఓట్లు నోటాకు పడ్డాయి. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో నోటాకి 2,715 ఓట్లు పోలయ్యాయి. ఆ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్కి చెందిన ఆత్రం సక్కుపై కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. అంటే నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవా లక్ష్మి సాధించినా విజయం తారుమారయ్యేదేమో. ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్లో ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. 2014 ఎన్నికల్లో సిర్పూర్ టీ నియోజకవర్గంలో నోటాకి 2,508 ఓట్లు, ఆసిఫాబాద్లో 3,629, ఖానాపూర్ 2,764 ఓట్లు, ఆదిలాబాద్లో 1,975 ఓట్లు నోటాకి పడ్డాయి. అటు బోధ్ నియోజకవర్గంలో 2,425 ఓట్లు నోటాకి, నిర్మల్లో 1,584, మదల్లో 1,781 ఓట్లు నోటాకి పోలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎన్నికలకు నోటా ఓట్లు పెరగడం రాష్ట్రంలోనే రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేష్, బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురులో నగేష్, రాథోడ్ రమేష్ ఎంపీలుగా పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు తెలుసు. సోయం బాపురావు మొన్నటి వరకు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై ఇప్పుడు పార్లమెంటు స్థానంలో నిలబడ్డారు. ఈసారి కూడా పాత అభ్యర్థులే ఓటర్ల ముందుకు వచ్చారు. వీళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ జనం నోటాకే ఓట్లేస్తారా, అభ్యర్థులను ఎంచుకుంటారా అన్నది సస్పెన్స్గా మారింది. అందుకే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నోటా వద్దు, అభ్యర్థులే ముద్దు అని ప్రచారం చేసుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. దీంతో సభకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. సభా స్థలితో పాటు సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ మైదానాన్ని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల పరిశీలించారు. రేపు సాయంత్రం 5ంటికి జరిగే సభకు దాదాపు 1,50,000 మంది వస్తారని చెప్పారు ఎమ్మెల్యే అజయ్ కుమార్. ఖమ్మం లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంటానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు కేసీఆర్ గారి బహిరంగ సభ ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో జరుగుతూ ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటలకు జరగబోయే బహిరంగ సభలో దాదాపు 1,50,000 మంది ప్రజానీకం ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ రాబోతూ ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గం, పాలేరు మరియు వైరా, మధిర నియోజకవర్గాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. మిగతా నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కేసీఆర్ గారు చెప్పబోయే ప్రసంగాన్ని మరి విని తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ సభ ద్వారా నామనాగేశ్వరరావు విజయాన్ని ఖాయం చేయాలని ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు. రేపు కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారు. సభకు వేదికతో పాటు దాదాపు 1,00,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలర్లు, ఏసీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కరీంనగర్ కలెక్టరేట్కు చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి భారీ ర్యాలీతో సభాస్థలికి చేరుకుంటారు. ఎన్నికల సందర్భంగా రేపు కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు రాబోతున్నారు. కార్యకర్తలందరూ కూడా ఎదురుస్తున్నారు. 1,00,000 మందికి పైగా ఇవాళ కార్యకర్తలను, ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చేటువంటి కార్యకర్తలు కానీ, ప్రజలకు కానీ ఏ ఇబ్బంది కాకుండా, ఏ లోటు లేకుండా, ఎండాకాలం కాబట్టి అన్ని రకాల సౌకర్యాలతో సదుపాయం కల్పించి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని పిలుపునిస్తున్నాం. భారీ బహిరంగ సభ ఎట్టి పరిస్థితుల్లో విజయవంతమవుతుంది. కొందరు పదవుల కోసం ఆరాటపడితే మరికొందరిని పదవులే వెతుక్కుంటూ వచ్చి వరిస్తాయి. పదవి కొందరికి అలంకారమైతే కొందరు నేతలు పదవులకే వన్నెతిస్తారు. కరీంనగర్ జిల్లా నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టి పదవులకు గౌరవం తెచ్చిన కొందరు నేతలు, వారు సాధించిన విజయాలు ఓసారి గుర్తు చేసుకుందాం. కరీంనగర్ జిల్లా ఎందరో గొప్ప నేతల్ని అందించిన గడ్డగా చరిత్రలో నిలిచింది. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు అధిరోహించని పదవి లేదు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ పక్ష నేతలు, స్పీకర్, గవర్నర్ లాంటి అన్ని పదవులతో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కరీంనగర్ జిల్లా రాజకీయ ప్రముఖుల్లో పివి నరసింహారావు ముఖ్యులు. పల్లెలో పుట్టి దేశ ప్రధానిగా ఎదిగిన నేత ఆయన. రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో పదవి చేపట్టారు. ప్రధానిగా పనిచేసిన తొలి దక్షిణాది వ్యక్తి కూడా పీవీనే. ప్రస్తుత వరంగల్ అర్బన్, పూర్వ కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర ఆయన స్వగ్రామం. 1957లో మందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1962, 67, 72లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో విద్య, న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1971, 73 మధ్యకాలంలో ఏపీ సీఎంగా కూడా పనిచేశారు. 1977లో, 1980లో హన్మకొండ నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన పీవీ 1984లో బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో ఓడారు. 1991, 96 మధ్యకాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు తెచ్చారు పీవీ. ప్రధానిగా ఉన్నప్పుడే కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 23 డిసెంబర్ 2004లో ఆయన కన్నుమూశారు. సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న విద్యాసాగర్ కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వాజ్పేయి కేబినెట్లో పనిచేశారు. అంతకుముందు మెట్పల్లి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన విద్యాసాగర్ని గవర్నర్ పదవి వరించింది. రాజకీయ కుటుంబానికి చెందిన విద్యాసాగర్ కీలక పదవులు అనుభవించి జిల్లాకు గౌరవం తెచ్చారు. మేచినేని సత్యనారాయణరావు అలియాజ్ ఎంఎస్ఆర్ రామడుగు మండలం వెదిరలో జన్మించారు. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇందిరా, రాజీవ్, పీవీ లాంటి వ్యక్తులతో కలిసి పనిచేశారు.
1969 ఉద్యమం తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున పోటీ చేసి కరీంనగర్ ఎంపీగా గెలిచిన ఎంఎస్ఆర్ ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత 1977, 1980లో జరిగిన ఎన్నికల్లోనూ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2004లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో దేవాదాయ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ఆర్ ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా నిర్వహించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేతల్లో వెంకటస్వామి ముఖ్యులు. కాకా అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే వెంకటస్వామి సిద్దిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత పెద్దపల్లి నుంచి ఎంపీగా 4 సార్లు గెలిచారు. 1989లో ఇక్కడే ఎంపీగా మొదటి విజయం సాధించిన వెంకటస్వామి 1996, 98 ఎన్నికల్లో మినహా 2009 వరకు ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసి దేశానికి సేవలందించారు. కాంగ్రెస్ కోసం తమ ఇంటిని ఇచ్చేసిన ఉదారవాది కాకా. ఆయన 2009 ఎన్నికల ముందు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి తన కుమారుడు జి వివేకానందను పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. రాష్ట్రపతి కావాలని కోరుకున్నా ఆయన ఆశ తీరలేదు. వెంకటస్వామి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం పోరాటం చేశారు. దాంతో ప్రాజెక్టు రీడిజైన్ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టుగా పూర్తి కావస్తోంది. దేశంలో అంబేద్కర్, కాన్షీరామ్, మాయావతి లాంటి అతి కొద్ది దళిత నేతల సరసన నిలిచిన నేత వెంకటస్వామి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కరీంనగర్ 2 ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలో భాగంగా 2006, 2008లో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగానే కాకుండా కరీంనగర్ జిల్లాతో ఉద్యమపరంగా దగ్గరై ఇక్కడే సొంత ఇల్లు నిర్మించుకున్నారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2 వరుస ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కరీంనగర్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కరీంనగర్ లోక్సభ ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావును ఇప్పటి నేతలు చాలామంది తమ రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. 1956లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 1957, 60లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1967, 1971, 1973 ఎన్నికల్లో ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కాంగ్రెస్లో అనేక కీలక పదవులు చేపట్టారు. ఏఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా పనిచేశారు చొక్కారావు. పాఠశాల ఏర్పాటుకు సొంత భూమి కేటాయించారు. ఆర్ఎంపీ డాక్టర్గా ప్రజలకు దగ్గరై ప్రజానేతగా ఎదిగిన మరో లీడర్ గొట్టె భూపతి. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి. డాక్టర్గా మంచి పేరున్న ఆయన్ను జనమే ఎన్నికల్లో నిలబెట్టి 1967, 1972లో నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలిపించారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసి యంగ్ లెజిస్లేటివ్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1969లో తెలంగాణ అభివృద్ధికి నియమించిన శాసనసభా సంఘం ఉప కమిటీలో సభ్యుడిగా విద్యుత్, రోడ్ల అభివృద్ధికి సూచనలు చేశారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ 1983లో పెద్దపల్లి ఎంపీగా భూపతిని పోటీ చేయించారు. ఈ ఎన్నికతో పాటు 1984లో వచ్చిన సాధారణ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఎస్సీ, ఎస్టీ కౌన్సిల్ తరపున దేశమంతా పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు భూపతి. పౌర విమానయాన శాఖ, పర్యాటక శాఖ సభ్యునిగా వివిధ దేశాల్లో పర్యటించి ఈ రంగాల అభివృద్ధికి నివేదికలు అందించారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపక ఉపాధ్యక్షునిగా, క్రమశిక్షణ సంఘం చైర్మన్గా భూపతి పనిచేశారు. తర్వాత టీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్లో చేరినా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాకి చెందిన మరో కీలక నేత దివంగత ఒడితెల రాజేశ్వరరావు. గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా, ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు. కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాజకీయాల్లో రాణించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా బద్దం ఎల్లారెడ్డి పనిచేసి రాజకీయాలకు విలువ తెచ్చిన నేతగా గుర్తింపు పొందారు. ఇక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్ టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరందరూ ఆలోచించాలని కోరుతున్నా. ఊరికి పోయిన తర్వాత కూడా మీరు చర్చ పెట్టండి. ఇంకా ఎవరైనా తప్పుదారులు ఉంటే
మనకు అవసరం లేదు, మనం మంచి దారిలో పోదామని వాళ్ళని కూడా మార్చండి. 2 పనులు జరగాలి. ఒకటి, తెలంగాణ రాష్ట్రం అనుకున్న పద్ధతిలో అన్ని రంగాలలో బాగుపడాలి, డెవలప్ కావాలి. 2, భారతదేశం కూడా ఇప్పుడున్న మార్గాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలో నడవాలి. ఇప్పుడు నడుస్తలేదు, ఎట్లా నడుస్తలేదో నేను మీకు చెప్తాను. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను, కొద్దిసేపు మాట్లాడుకుని మనం ముగించుకుందాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు వింటే వెళ్ళి మీ గ్రామాల్లో చర్చ పెడతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతా ఉన్నా. పెద్దలు చెప్పిన సామెత ఉంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని చెప్పి. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే, మీ బిడ్డనే. ఇక్కడ ప్రధానమైన సమస్య సాగునీళ్ళ సమస్య, కరెంటు సమస్య, తాగునీళ్ళకు సమస్య. చాలా తీవ్రమైన బాధలు మనం పడ్డాం, అనేకమైన ఇబ్బందులు పడ్డాం. భగవంతుని దయ, మీ దీవెన, అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్లు మనకు రాబోతా ఉన్నాయి. ఒక్కసారి అవి వచ్చినాయంటే ఈ జిల్లాలో మీరు అద్భుతం చూడబోతూ ఉంటారు. అటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మనం సింగూరు ప్రాజెక్టు కూడా కాళేశ్వరం నీళ్లతో నింపుకుంటాం. ఇంతకుముందే మదన్ రెడ్డి గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు వారితోనే మాట్లాడుతూ ఉన్నా. ఇప్పటికి దాదాపు ఒక 11-12 చెక్ డ్యాములు మంజీరా నది మీద, 2-3 చెక్ డ్యాములేమో హల్దీ నది మీద శాంక్షన్ అయి ఉన్నాయి. వాటి పనులన్నీ కూడా స్పీడ్గా కంప్లీట్ చేస్తాం. మంజీరా నది మెదక్ జిల్లాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రకృతి సంపద. కానీ సమైక్య రాష్ట్రంలో సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైదరాబాద్కి అప్పచెప్పి మన నోరు కొట్టినారు, మన పుట్ట కొట్టినారు. మనం సఫర్ అయినాం, బాధపడ్డాం. ఈ మధ్యనే ఆందోళన నియోజకవర్గానికి ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంతకుముందే జహీరాబాద్ సభలో కూడా నేను చెప్పిన స్పష్టంగా, సింగూరు నుంచి జహీరాబాద్ కానీ, నారాయణఖేడ్ కానీ, ఆందోళన నియోజకవర్గాన్ని వాళ్ళకి తలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అదే పద్ధతిలో మన నర్సాపూర్కు, మల్లన్న సాగర్ నుంచి, కాళేశ్వరం నుంచి మెదక్కు, మిగతా 5 నియోజకవర్గాలకు కూడా ఎవ్వలకు కూడా 1,00,000 ఎకరాలకు తగ్గకుండా మనకు సాగునీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా. అంటే మెదక్ జిల్లాలో ఇంచుమించుగా 10 నుంచి 11-12 లక్షలు పాత మెదక్ జిల్లాలో నీళ్లు వస్తాయి. ఈ నీళ్లు వస్తాయి అని నేను చెప్పేది ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళ కాదు. రాబోయే 1.5-2 సంవత్సరాలలో 10-11 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడి పచ్చగా లక్ష్మీ అమ్మవారు తాండవమాడే మెదక్ జిల్లా మన కళ్ళారా చూడబోతా ఉన్నాం. మీరు నిశ్చింతగా ఉండవచ్చని నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు బాధలు పోయినాయి, ఇక మళ్ళీ కరెంటు బాధలు రావు. 5 ఏళ్ల కింద మనం ఎట్లా ఉన్నాం, ఎన్ని మోటార్లు కాలుతుండే, ఎన్ని బాధలుండే, ఎన్ని లంచాలు ఇచ్చేది ఉండే, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతూ ఉండే. ఈరోజు ఆ సమస్య లేదు. ఇవాళ కరెంటు ఉండకపోతే వార్త, ఉంటే వార్త కాదు. ఒకనాడు ఉంటే వార్త. అంత బాగా అయింది. ఆ కరెంట్ అట్నే ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. మంచినీళ్ళ బాధ కూడా మిషన్ భగీరథ ద్వారా కంప్లీట్ అవుతూ ఉంది. మీ కళ్ళ ముందరనే జరుగుతూ ఉంది. అది కొద్ది రోజులలో కంప్లీట్ అవుతుంది. సింగూరులో నీళ్ళు ఖతమవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం జరంత ట్రబుల్ అయినా మీరు ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి. కానీ ఒకసారి ఎండాకాలం పోయిందంటే మీ ఇంటికే నీళ్లు ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున దర్జాగా వస్తాయి. ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోయే అవసరమే ఉండదు భవిష్యత్తులో అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇటువంటి మంచి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం. చాలా బాగా జరుగుతున్నాయి. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్ ఇప్పుడు ఇచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చుకుంటా ఉన్నాం. అట్నే ఇస్తాం కూడా, కంటిన్యూ చేస్తాం. రైతులు ఎందుకంటే ధనవంతులు కావాలి. రైతులు అప్పులలో ఉన్నారు. ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఇండియాలో ఎవరు ఇయ్యరు, నరకడానికి మస్తుగా మాట్లాడతారు, మాటలు చెప్తారు. కానీ ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ 24 గంటలు ఫ్రీ కరెంట్ రైతులకు ఇచ్చే రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో కూడా 24 గంటలు ఇయ్యరు.
రైతులకు కరెంటు ఒక్కటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాం. అదేవిధంగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. నిన్నయాల మనం చూసి ప్రధానమంత్రి కూడా నకలు కొట్టిండు, ఓ పావుల మందం. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్తున్నారు. రైతు బంధు, రైతు బీమా. నేను కూడా కాపోన్నే, నాకు వ్యవసాయం ఉంది, రైతుల బాధ నాకు తెలుసు. అందుకోసం ఎవరు ఏమన్నా సరే, ఆర్థికవేత్తలు ఏమన్నా సరే, ఖచ్చితంగా తెలంగాణ రైతులు పడ్డ బాధ, వాళ్ళకున్న అప్పులు, వాళ్ళు పడే బాధ నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇంకో 7-8 సంవత్సరాల వరకు ప్రాజెక్టు నీళ్లు రావాలి, ఫ్రీ కరెంట్ రావాలి, రైతు బంధు పెట్టుబడి సాయం రావాలి, రైతు బీమా కూడా కొనసాగాలి. అప్పుడు ఏమవుతుంది? ఉన్న అప్పులన్నీ తీరిపోయి ప్రతి రైతు దగ్గర కూడా 3 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు బ్యాంకులో బ్యాలెన్స్ వస్తుంది. అది బంగారు తెలంగాణ. అది కావాలని చెప్పి మనం తనలాడుతూ ఉన్నాం. అది జరిగిన నాడు చాలా బాగా ఉంటుంది. అందుకే రైతు బంధు దాని ప్రాధాన్యతను గుర్తించి ఎకరానికి 4,000 పంటకున్న దాన్ని 5,000 చేసుకున్నాం. ఇప్పుడు ఎకరానికి పంటకు 5,000 చొప్పున సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా రైతు బీమా నాకు చాలా సంతృప్తి ఉన్నది. 5 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా, అర ఎకరం రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. మీ అందరికి తెలుసు, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇది కూడా ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో లేదు, ఒక తెలంగాణలోనే ఉంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. వృత్తి పని వాళ్ళని ఆదుకున్నాం, యాదవ్ సోదరులకు గొర్రెలు ఇచ్చినాం, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చినాం, చేనేత కార్మికులను ఆదుకున్నాం. అన్ని ఫ్రంట్స్లో ఇంత తక్కువ కాలంలో 4.5 సంవత్సరాలలో కష్టపడి నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేసినాం. కాబట్టి ఇవి సాధ్యమైనవి. మీతో నేను ఒకటే కోరుతున్నా, తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఎప్పటి నుంచో అడిగిన గిరిజన సోదరులు ఎవరు చేయలే, ఒక మనమే చేసుకున్నాం. అదేవిధంగా సాగునీళ్ళు వస్తాయి, అవన్నీ వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. దాని గురించి పెద్ద మనం బాధపడే అవసరం కూడా లేదు. కొన్ని కోరికలు ఎంఎంటీఎస్ కావాలని, పలానా రైలు కావాలని ప్రభాకర్ రెడ్డి గారు కోరినారు. ఆయన చాలా మంచి ఉత్తమమైన ఎంపీ, తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తాం. దానికి పెద్ద ఇబ్బంది లేదు. గవర్నమెంట్ మనమే ఉన్నాం కాబట్టి అవి పెద్ద సమస్యలు కావు, అవన్నీ తీరిపోతాయి. కానీ మెదక్ జిల్లా చైతన్యవంతమైన జిల్లా, పోరాటాల జిల్లా. ఒక్క విషయం మీరు ఆలోచన చేయాలి. మీరు వింటున్నారు ఇలా ఉపన్యాసాలు, ఎవరై రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే పెద్ద అస్థిని లెక్కిస్తా ఉన్నారు. రోజు ఒకని మీద ఒకడు. ప్రధానమంత్రి చోర్ హే అని రాహుల్ గాంధీ అంట. లేదు తల్లి కొడుకులు ఇద్దరు వాళ్ళే పెద్ద దొంగలు, ఇద్దరు జమానత్ మీద బయట తిరుగుతుండ్రు అని నరేంద్ర మోడీ అంటాడు. అసలు ఈ దేశాన్ని పరిపాలించినోడు ఎవడు? దయచేసి ఆలోచన చేయండి. మా పత్రికా మిత్రులతో నేను ఓర్తా ఉన్నా, ఇది చైతన్యం పరచాలి మీరు. మీ బాధ్యత కూడా ప్రజలను. 55-56 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 11 ఏళ్ళు బీజేపీ పార్టీ, ఇద్దరు కలిసి 66 ఏళ్ళు పరిపాలించారు. మొత్తం 73 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 66 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరురా అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ. ఇది నిజం కదా? మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఏదో ప్రభాకర్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు, లేదా కేశవరావు పరిపాలించినట్టు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెద్ద అస్థిని లెక్కించి కొట్లాడదు. ఇది ఎట్లా ఉన్నదంటే ఆ తెనాలి రామలింగన్ కథలో నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడిసినట్టు చేస్తా అని జనాన్ని గోల్మాలు దింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు గమనించిన వాళ్ళ మాట. సిద్దిపేటలో 1974-75లో నేను డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిగా చదువుకునే రోజులలో ఇందిరాగాంధీ పెట్టింది స్లోగన్ ఏంది? గరీబీ హటావ్. ఇందిరాగాంధీ తర్వాత వాళ్ళ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ గారు వచ్చింది. ఆ తర్వాత 5 ఏళ్ళ మధ్యలో పివి నరసింహారావు వచ్చింది, ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఆ తర్వాత 10 ఏళ్ళు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఆయన ప్రధానమంత్రి వచ్చినాడు. ఇంతకాలం జరిగిపోయింది. అంటే వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, వాళ్ళ నాయన అదే చెప్పిండు. ఇలా మనమడు రాహుల్ గాంధీ కూడా మళ్ళా గరీబీ అటా ఉంటాడు. అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉంటారు, ఎన్ని దశాబ్దాలు ఈ నినాదాలు ఉంటాయి? ఎప్పటిదాకా ఈ డ్రామా ప్రజలు చూడాలా?
ఈ గరీబులు అనేది ఎప్పుడు పోతారు శాశ్వతంగా ఈ దేశం నుంచి? దయచేసి ఈ పాయింట్ మీరు ఆలోచించేయాలి. నేను చెప్పేది మీకు తెలుసు, ఇందిరాగాంధీ గరీబీ హటావ్, మళ్ళీ ఇప్పుడు న్యాయ అనే పేరుతోని రాహుల్ గాంధీ గరీబీ హటావ్. అంటే నాయనమ్మ కాలం నుంచి మన్మన్ దాకా ఇదే స్లోగన్ అంటే వాళ్ళ ఆలోచన ఎట్లున్నది, ఎంత బ్యాంకరప్ట్ ఉన్నది, ఎంత దరిద్రంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో పెద్ద విషయం, నరేంద్ర మోడీ ఆయన ఎంబడి ఆయన పేరేంటి, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. 2014 ఎన్నికలలో ఏం చెప్పినండి? మైకులు వలిగిపోయినాయి ఇప్పటికంటే ఎక్కువ, చాలా పెద్ద లొల్లి చేసిండ్రు. 2-3 నెలల లోపల మమ్మల్ని గెలిపియండి, మొత్తం నల్లధనం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ పాతాళంలో ఉన్నా నల్లధనం తెస్తాం, ఇగో గింత నల్లధనం వస్తుంది, ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. అన్నారా లేదా? ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. తర్వాత ఏడాది అయిపోయింది. బీజేపీ పార్టీ అధ్యక్షుని పత్రిక వాళ్ళు అడిగిండ్రు, ఏమైనా నువ్వు మరి 15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తామంటారు, 15 రూపాయలు ఇవ్వపోతుంది, దీని సంగతి ఏంది అని అడిగింది. ఆ ఎలక్షన్లో మాత్రమే చెప్తామా, అన్నీ చేస్తామా, ఎలక్షన్లో చెప్పిన చేస్తామా, చునావీ జుమ్లా ఎలక్షన్లలో చెప్పిన బట్టి ముచ్చట అని ఆయన మాట్లాడతారు. అంటే దేశ ప్రజల గురించి ఏదైనా మాట్లాడాలి, ఓట్లు కొట్టుకొని పోవాలి, తర్వాత ఏమన్నా కానీ మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ కొత్త నినాదం, ఇంతకుముందు షాయవాలా ఇప్పుడేమో చౌకీదారు. ఇదే కావన్నా డ్రామా ప్రజలకు, ఈ డ్రామానన్నా ప్రజలకు కావాల్సింది. ఇంకా మైబీ చౌకీదార్ అంటే మైబీ చౌకీదార్, ఈ డ్రామాలు స్లోగన్లు క్రియాహీనమైనటువంటి నినాదాలు తప్ప నిజంగా గుండె మనసు కరగదీసి ఈ దేశాన్ని ఖచ్చితంగా బాగు చేయాలనే ఆలోచన లేదు. దేశంలో ఉన్న సంపద, వనరులు, మానవ వనరులు, నిధులు వాడుకునే తెలివితేటలు కూడా లేవు ఈ రెండు పార్టీలకు కూడా. నేను ఒక బాధ్యత గల్ల ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా నేను చెప్తా ఉన్నా, 20 లక్షల పైబడి 20 లక్షల కోట్ల పైబడి రిజర్వ్ బ్యాంక్ దగ్గర, మహారత్న కంపెనీల దగ్గర డబ్బులు మూలుగుతూ ఉన్నాయి. దేశంలో పేదరికం ఉన్నది, దళితులు బాధపడతా ఉన్నారు, మేము బాగుపడలేదని, గిరిజనులు బాధపడతా ఉన్నారు, మైనార్టీలు బాధపడతా ఉన్నారు, బీసీ వర్గాలలో ఓసీ వర్గాలలో ఉన్న నిరుపేదలు బాధపడతా ఉన్నారు. అవి మాట్లాడరు, ఆ సమస్య మాట్లాడరు. రెండు గవర్నమెంట్లు కూడా ఎందుకోసం వీళ్ళు ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టరండి? యూపీఏ గవర్నమెంట్ పెట్టలే, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పెట్టలే, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ వీళ్ళు పెట్టరు. ఏం కారణం చేత పెట్టరు? ఏం చేస్తారులే ప్రజలు అని ఒక అహంకారం. ప్రతి ఎన్నికల్లో చర్చించాలి, ఒక ప్రచార హోర్ క్రియేట్ చేయాలి, దానిలో క్యారీ ఫార్వర్డ్ కావాలి. ఇది మారాలి. 1-2 విషయాలు చెప్తే ఇది నిజమేనా అని మీరు అనుకుంటారు. మీరు తెలుసుకోండి, మీ ఊర్లో ఉండే కరెంట్ అధికారులను తెచ్చుకోండి. దేశంలో 3,50,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివి లేదు, సగం దేశం చీకట్లో ఉంటున్నది. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఇయ్యాలంటే కూడా దేశంలో సాగునీళ్ళకు బాధపడాలి, తాగునీళ్ళకు బాధపడాలి. ఏం గ్రాచారం ఇది? ఎవరి కోసం దేశం ఈ బాధపడాలి? ఎందుకోసం పడాలి? వీళ్ళ డైలాగుల రాజ్యం ఎన్ని రోజులు నడవాలి? దయచేసి ఆలోచించేయాలి. ఆషామాషిగా ఓటేయడం కాదు, ఇక్కడ మందమే ఆలోచించడం కాదు. నాకు తెలుసు, బయట అందరు చెప్తా ఉన్నారు, నా దగ్గర సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి మెజారిటీ 5 లక్షలు దాటి వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ ఎంపీ ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి అందరు కూడా చెప్తా ఉన్నారు. నా కోరిక మీతో ఏంటంటే దయచేసి మెదక్ జిల్లా మీరు పక్కన ఉండే వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. జైరాబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మనకు అంటుకున్న జిల్లాలు ఏవైనా కావచ్చు, వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. తెలంగాణ యావత్తు పిడికిలు బిగించి ఒక ప్రగతి కాముక భారతదేశ నిర్మాణంలో మేము పాత్ర వహిస్తామనే మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీలు మనమే గెలిచిపోతే 100కు 100% ఢిల్లీలో దేశం యొక్క గతి గమనం మారవలసిన అక్కర ఉన్నది. దానికోసం మీ బిడ్డగా అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% ఆ హామీ జరగబోయే సూచనలు కనపడతా ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచే పరిస్థితికి ముందుకు దూసుకొని పోతా ఉన్నది. నిన్న ఇయ్యాల వచ్చిన రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి.
ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. స్థానికంగా ఉండే సమస్యలు, జిల్లా అవసరాలు, నేను ఈ జిల్లాలో పుట్టినవాడినే కాబట్టి 100% వాటిని నెరవేర్చే బాధ్యత నాది. వ్యవసాయం నీళ్ల బాధ్యత నాది. మంజీరా నదిని, హల్దీ నదిని ఒక చెక్ డ్యామ్ మిల్ ఇంకో చెక్ డ్యామ్కు తలిగే విధంగా ఒక సజీవ జలధారగా రూపుదిద్దే బాధ్యత కూడా నాది. ఆ విధంగా తప్పకుండా కార్యక్రమాలు తీసుకుందాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎండపూట వచ్చినారు నాకు తెలుసు, అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ సభను, ఈ నర్సాపూర్లో ఒక ప్రచారం ఉంది మనకి, నేను ఎప్పుడు ఇక్కడ సభ మాట్లాడిపోయినా విజయమే సాధించడం తప్ప అపజయం మనం చూడలే. అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు ఇచ్చినారు. ఇక్కడ మదన్ రెడ్డి గారితో పాటు సోదరి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా మనతో చేరినారు. ఇద్దరు కలిసిన తర్వాత అసలు ఇక్కడ తిరిగే లేదు. నర్సాపూర్లో కూడా 1,50,000 మెజార్టీ రావాలని మిమ్మల్ని ఒకటే మాట కోరుతా ఉన్నా. తిరుగులేని మెజార్టీ రావాలి. పోటీ మన కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో లేదు. వాళ్ళు ఏదో డంబచారం చెప్తారు మస్తుగా. ఎంత డంబచారం ఉంటుందంటే బీజేపీ పార్టీ వాళ్ళ లొల్లి వశమే అయితే లేదు. ఏం జరిగిందని నిన్న కాకముందు జరిగిన ఎన్నికలలో వాళ్ళు 118 సీట్లు పోటీ చేసిండ్రు. గెలిచింది ఒక్క సీటు, అది సాగు తప్పి కనులొట్టపోయి. 103 దగ్గర డిపాజిట్ పోయినాయి. వాళ్ళ బొబ్బ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఉన్నదిగా. అంటే ఆ విధంగా ఉంటుంది. దాన్ని చూసి మనం మోసపోవద్దు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న పోటీ ఏంటంటే వాస్తవానికి టీఆర్ఎస్కే పోటీ ఉన్నది. గజ్వేల్కు నర్సాపూర్కు పోటీ, దుబ్బాకకు సిద్దిపేటకు పోటీ, మెదక్కు సంగారెడ్డికి పోటీ. ఎవ్వరు కూడా 7 నియోజకవర్గాలలో 1,00,000 లోపల మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రభాకర్ రెడ్డి మెజారిటీ ఆల్ ఇండియా రికార్డు బద్దలు కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అంత పెద్ద మెజార్టీతోని ఇక్కడ మనం గెలవబోతా ఉన్నాం. గెలిస్తే ఇది ముఖ్యమంత్రి కూడా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మనందరి గౌరవం పెరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 11వ తేదీ దాకా ఇదే టెంపో కొనసాగించి అతి భారీ మెజార్టీతోని గెలిపించండి. ఈ జిల్లా అవసరాలన్నీ తీర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.